డెంటల్ ప్రొసీజర్స్ ఇంత కాస్ట్లీ ఎందుకని నన్ను రోజు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఉన్న అన్ని మెడికల్ ప్రొసీజర్స్‌లోకి డెంటల్ ప్రొసీజర్సే కాస్త తక్కువ రేట్‌లో ఉంటాయి. ఎలా అనుకుంటున్నారా? నేను డీకోడ్ చేస్తాను చూసేయండి. ఇది నేను లాస్ట్ వీక్ ఒక లేడీకి చేసిన రూట్ కెనాల్. దీనికి 4,000 to 5,000 రూపీస్ ఖర్చయింది. అదే ఈవిడ ఒక 6 months బ్యాక్ ఆ నెయిల్ ఆర్ట్‌కి 2,000 రూపీస్ స్పెండ్ చేయకుండా ఒక చిన్న ఫిల్లింగ్‌కి 1,000 రూపీస్ స్పెండ్ చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మనందరికీ తెలుసు మనం అన్‌బేరబుల్ పెయిన్ వచ్చేదాకా డెంటిస్ట్‌ని విజిట్ చేయం. కానీ అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యావిటీ అయి ఉండొచ్చు ఆర్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ గమ్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. సో ఆ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా కాస్ట్లీగానే అనిపిస్తుంది. ఈ విషయాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం. రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేస్తూ ఉంటే ఇంత ఖర్చు అవ్వనే అవ్వదు. ఆ క్యావిటీని చిన్నగా ఉన్నప్పుడు డిటెక్ట్ చేసి ఉంటే ఒక 500 to 1,000 రూపీస్ లోపు ఫిల్లింగ్ అయిపోయేది. సో డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివ్ కాదు, ఒక సింపుల్ చీప్ సొల్యూషన్తో అయిపోయే దాన్ని మీరు ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరే ఆలోచించండి, ఒక 1,000 రూపీస్ ఫిల్లింగ్ బెటరో ఆర్ 25,000 ఇంప్లాంట్ బెటరో. సో ఒక బేసిక్ కన్సల్టేషన్కి ఎంత అవుతుంది అండ్ బేసిక్ క్లీనింగ్కి ఎంత అవుతుందో తెలుసుకోవాలనుకుంటే బేసిక్ అని కమెంట్ చేయండి. ఒక కంప్లీట్ గైడ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను.